థియరీ పరంగా నేర్చుకున్నది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా, లేదా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందంటారా? రెండే ఒకటే. రెండు ఒకటే అనేది ఎందుకన్నానంటే, ఓకే. ఇప్పుడు డిఎఫ్టీ చేసి అతను సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ప్రాక్టికల్గా ఒక 3-4 మూవీస్ ఒక డిఓపి దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అవును. అతను డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ నుంచి నేను సర్టిఫికేట్ తీసుకొని నేను డిఎఫ్టీ చదివచ్చాను, నేను అప్రూవ్డ్, నేను కెమెరామెన్గా చేసేయగలను అని చెప్పని వెళ్ళేటప్పటికి ప్రాక్టికల్గా ప్రాబ్లం వస్తుంది. అదే ప్రాక్టికల్గా వేరే కెమెరామెన్ గారి దగ్గర, వేరే డిఓపి గారి దగ్గర ఒక 3 మూవీస్ 4 మూవీస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తే అతను చేయగలడు అనేది. చేయడం రాదని చేయగలడు. ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉన్నవాడికి ఏంటంటే, ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాడికి ఈ లైట్ ఇక్కడ పెడితే ఈ పలానా లైట్ ఇక్కడ పెడితే ఈ డిస్టెన్స్కి ఈ లైట్ పెట్టాలి, ఇంత ఇంటెన్సిటీ వస్తుంది అనేది ప్రాక్టికల్ ఐడియా ఉంటుంది. తీరిగా చేసి వచ్చినట్టుగా ఏమవుతుందంటే, ఈ లైట్ ఇక్కడ పెట్టి ఎంత వస్తుంది, సరిపోవట్లేదు, మార్చుకోవాలి, ఈ లైట్ వద్దు వేరే లైట్ పెడదాం అని చెప్పి ఆలోచించుకొని డెసిషన్ తీసుకునేటప్పటికి టైం కిల్ అవుతుంది. అదర్వైజ్ అతను చేయలేడు, అతను రాదు, ఇతను రాదు అని మనం అనలేదు, అనకూడదు.